ప్రాజెక్ట్ ఏం కేజీ 44 పర్లేదు కవర్లో 3 ఉంటాయి. పక్కన అదృష్టం మామూలు కానీ నువ్వు ముందు మానలేదనుకో సార్ చెప్పారు, సార్ చెప్పమని చెప్పారు. హలో అండి, ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 50వ డివిజన్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న జనవాణి జరిగిన ఒక 6 నెలల క్రితం జనవాణి జరిగింది. ఆ జనవాణిలో ఈవిడ కరుణ గారు అని చెప్పి డివిజన్ నుంచి వెళ్ళి ఆవిడ ప్రాబ్లమ్ చెప్పడం వల్ల ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయంతో ఒక షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం అండి. నమస్తే కరుణ గారు, ఒకసారి చెప్పండి, ఈ విషయం చెప్పండి. నేను జూన్లో 2024లో నేను ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే వెళ్ళి సార్ని జనవాణి జరుగుతుందంటే నేను ఒకరి ద్వారా కలిసి ఇంకెళ్ళాను లోపలికి. అక్కడ జనవాణి అసలు జరుగుతుందా లేదా అని చిన్న డౌట్తో వెళ్ళాను నేను. కానీ నాకు మీరు నా అదృష్టమో మీరు నా పిల్లల అదృష్టమో మీరు నాకు అయితే తెలియదు. మరి ఇది ఏ దేవుడు కరుణిచ్చాడో మీరు అక్కడ నాకు జనవాణి జరుగుతుందని తెలిసి మరి నేను అక్కడ ఉన్నాను. అక్కడ నేను ఈవినింగ్ 7 o'clock సార్ అక్కడ జనవాణిలోనే ఇచ్చిన కాగితాలు షాప్ కూడా చూద్దాం పదండి. ఇచ్చిన కాగితాలన్నీ మీరు జనవాణిలో తీసుకుంటా ఉన్నాడు. తీసుకుంటా ఉంటే మరి అసలు నేను చాలా డౌట్తో వెళ్ళా, అసలు మమ్మల్ని ఎందుకు కలుస్తాడు, మేమెంత అసలు ఎంత ఇదిలో ఉన్నాం, అసలు కలుస్తారా లేరా అనుకొని వెళ్ళాము. కానీ నా యాస మరి నేను కలవాలన్న ఆలోచన తపన అసలు కలవాలని నేను ఎంత పొద్దుపోయినా ఎంత లేట్ అయిపోయినా నైట్ అయినా పర్వాలేదు నేను కలిసే వెళ్ళాలని చెప్పి నా పట్టుదలతో మరి నేను అక్కడే ఉన్నాను. అందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అమ్మ పొద్దుపోతుంది ఉన్నాయట్లేదు పోలీసు వాళ్ళు పంపించేస్తున్నారు అన్నా కూడా నేను అక్కడే ఉండిపోయాను ఒక్కదాన్నే. టైం 10 అయిపోయింది. అప్పుడు లోపల నుంచి నన్ను మీరు వీడియోలో చూసారంట మీ సీసీ కెమెరాలో. మరి అమ్మాయి లోపలికి పంపించానంటే మీరు నన్ను సార్ లోపలికి తీసుకొని వెళ్ళారు. పిఏ గారు వచ్చి లోపలికి వెళ్ళగానే ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటమ్మా అంటే నాకైతే హెల్త్ కండిషన్ నాకేం బాగోట్లేదు సార్, నేను ఏ పనికి వెళ్ళి నేను చేసుకునే పొజిషన్ నాకు లేదు, నాకనేది ఏదైనా షాప్ అన్నా నాకు ఏదైనా సరే నాకు నా జీవనాధారం నేను ఇంట్లో చేసుకునేలాగా నాకు ఏదో ఒకటి నాకు సహాయం కావాలి సార్ మీ ద్వారాగా. మీరు ఎంతోమందికి చేస్తున్నారు, నేను చేస్తున్నారని చెప్పి మీరు చేస్తారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను సార్. మరి నాకు 2 చిన్నపిల్లలు, నేను ఏ పని చేసుకోలేని పరిస్థితి, వెళ్ళినా కూడా నాకు ఆయాసం అన్ని నాకు ఏదైనా పని చేస్తామో 1-3 ఆపరేషన్లు అయ్యి మీకు హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు అంతే కదండి. నాకు వెళ్ళంగానే మరి అమ్మటిని నాకు స్పందించి ఆయన అసలు చైర్లో సోఫా సెట్లో కూర్చున్న ఆయన మరి చైర్లో ఎలా కూర్చుంటాడని చెప్పి నేను అలాగే నుంచున్నాను. నా చెయ్యి ఎలా పట్టుకొని నువ్వు కూర్చో అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టి ఆయన నుంచో నీ ప్రాబ్లం చెప్పమ్మని చెప్పి నన్ను కూడా చైర్ తెప్పించి కూర్చోబెట్టి, మామూలు చైర్ అండి, ఒక సోఫా చెట్టు కాదు అసలు ఏమీ కాదు, అక్కడ ఒక చైర్లో కూర్చోబెట్టి ఏంటమ్మా నీ ప్రాబ్లం చెప్పు నేను తీరుస్తా, నీకు ఒక అన్నయ్యతో మాట్లాడుకుంటున్నా నీ సమస్య చెప్పుకుంటున్నా అన్నట్టు నాకు చెప్పమ్మా అన్నప్పుడు నేను ఆయన నా బాధ అంతా నేను వెళ్ళపోసాను. నాకు మరి వెనకాల నాకు ఏ ఆస్తి లేవు నేను ఉన్నది ఒక్కదాన్ని నా పిల్లలు 2 అని చెప్పి అనగానే మీరు అన్నయ్య నాకు ఎంతో నన్ను భుజం తట్టి నన్ను నువ్వేం బాధపడద్దు, చేసే హక్కు నాకుంది, చేపించుకున్న బాధ్యత మీకుంది అని చెప్పి అమ్మటినే నాకు మరి నీకు వాళ్ళ పిఏ గారిని పిలిపించి అమ్మటిని ఆయనకి అప్పు చేపించి అమ్మాయి రేషన్ ఏం అడుగుతాడు బియ్యం కానీ ఫస్ట్ నేను వాటర్ ప్లాంట్లో నేను చేశాను సార్, మరి నాకు అందులో అనుభవం ఉంది నేను దాంట్లో చేసుకుంటాను సార్ అంటే, అమ్మ నువ్వు వాటర్ ప్లాంట్ అయితే నీకు మోటార్ మళ్ళీ మీరు చాకరీ చేయాలి కదా, నీకు అన్ని ఫెసిలిటీ ఉండాలి, అన్ని షాపులు తెలిసి ఉండాలి, ఆడపిల్లవి నువ్వు చెయ్యగలుగుతావు అని చెప్పి 1-10 సార్లు అడిగాడు. అడగంగా అయినా సరే మీరు నేను అయినా సరే సార్ నేను చేస్తాను సార్ అంటే లేదమ్మా ఇంకోటి ఆలోచించుకో అని అన్నారు. బియ్యం తీసుకునే ఆలోచన ఉందా, బియ్యం పెట్టిస్తాను అంటే
సరే రేషన్ షాప్ పెట్టియండి సార్ అన్నాను. నాకు ఎమ్మటే బియ్యం షాప్ పెట్టిస్తాను మీరు ఆర్థిక సాయం చేశారు. మరి అసలు నేను చేస్తారో చేయరో మామూలుగా ఉద్యోగం చెప్పారేమో అనుకుని నేను చెప్పి అట్లా లెటర్ ఇచ్చేసి అందరు నాయకులు మీరు ఎలా అయితే మాటిస్తారో అలాగే అనుకున్నాను. అసలు ఇంకా అలా మాట్లాడారులే అని అనుకున్నాను. కానీ నాతో 20 నిమిషాలు మాట్లాడారు. 20 నిమిషాల పాటు నా ప్రాబ్లం అంతా నాదంతా అసలు కనుక్కున్నారు. అసలు ఏంటమ్మా అసలు ఏంటని. మీరు నాకు కృష్ణలంక ప్రాంతంలో నాకు రిటైన్ అయ్యే వాళ్ళు కట్టేటప్పుడు నా ఇల్లు పోయింది. ఇల్లు పోయంగానే నాకు ఇక్కడ ఇచ్చారు సార్ ఇల్లు అని చెప్పాను. ఎమ్మటే నేను ఇచ్చిన నైట్ లెటర్ ఇచ్చాను. పొద్దునకల్లా మండల రాజేష్ గారు నాకు మరి వచ్చి మొత్తం చూసుకొని నా ఏరియా అంతా ప్రశ్నించి నేను ఉన్న ప్రాబ్లం నన్ను కనుక్కొని మరి నా ఇంట్లో ఎలా ఉంది ఏంటని కనుక్కొని ఎమ్మటే అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేసి నీకు కంపల్సరీ మీ స్థితిగతులు అన్నీ వచ్చి చెక్ చేసుకున్నారు కనుక్కొని ఎమ్మటిని నీకు సాయం చేయాల్సిందే అని చెప్పేసి ఎమ్మటిని నాకు ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి. అమ్మ నీకు షాప్ పెట్టిస్తామమ్మా పెట్టమన్నారమ్మా అని చెప్పి మీరు నేను ఎంతో సంతోషపడ్డాను. అమ్మయ్య అది ఆల్రెడీ మీ మాటల్లో తెలుస్తోందండి, మీ మొహంలో ఆనందం కనిపిస్తోంది. చేస్తారో చేయరో నేను చాలా అసలు ఆందోళనతోనే ఉన్నా. అసలు వెళ్దాము చేస్తారో చేయరో ఒక మాట చెప్పుకొని వద్దాము అన్న బాధతోనే వెళ్ళాను. మీరైతే ఏదో వెళ్దాము ట్రై చేద్దామని వెళ్ళారు, అవుతుందని మాత్రం మీరు అనుకోలేదు అసలు. కానీ నాకు అసలు ఎంత సాయం చేసిన అన్నయ్యకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కానీ అసలు నేను ఎంత స్పందించి నాకు ఎంతమంది అన్నయ్యలు నాకు పరిచయం చేస్తారు అసలు నేను అనుకోలేదు. కానీ నాకు ఎంత చేసిన అన్నయ్యకి నేను ఎప్పుడు ఎల్లపడను. నా జన్మ ధన్యం అంతా నేను ఆయనకి రుణపడి ఉంటాను. నేనండి మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారు మనసున్న మహారాజు అని చెప్పి సంఘటనతో మరొకసారి రుజువైంది. ఈ మహిళ ఆనందం చూడండి, ఆవిడ కళ్ళల్లో కానీ ఆవిడ మాటల్లో కానీ ఎంత బాగా అర్థమవుతుందో. ఆవిడ కష్టాల్లో ఉంది, ఇబ్బందిలో ఉండి హెల్త్ ఇష్యూస్తో చేసుకోలేను అనగానే స్పందించి ఒక 6 నెలల లోపే ఇలాగ షాపు బియ్యము కూరగాయలతో పెట్టించారు. ఇదే ఎవరైనా కోరుకునేది, సామాన్య ప్రజలు ఎవరు కోరుకున్నా న్యాయం జరగాలని కోరుకుంటారు. చెప్పడం వేరు, చేయడం వేరు. ఇది మా పవన్ కళ్యాణ్ గారు అంటే. నా పేరు శేఖర్ అండి, చీకట్ల శేఖర్. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా మిస్సెస్కి ఆరోగ్యం బాగాలేదని ఆర్థిక సహాయం కోసం అని వెళ్ళామండి. వెళ్ళిన కానీ నీకేం కావాలమ్మా, ఏంటి ప్రాబ్లం అమ్మా అంటే నాకు మా మిస్సెస్ గారు ఆరోగ్యం బాగోదని చెప్పారండి. చెప్తే మీకు ఏం కావాలమ్మా అంటే ఏదో షాప్ పెట్టుకుంటామండి. ఏంటమ్మా అంటే బియ్యం కొట్టు పెట్టుకుంటామండి అని చెప్తే మాట్లాడితే బియ్యం కొట్టు పెట్టించారండి. ఆర్ఆర్పేట 57వ డివిజన్లో బియ్యం కొట్టు పెట్టించి మండల రాజేష్ గారు ఇంకా పార్టీ తరఫున అందరూ వచ్చి ఓపెనింగ్ చేశారండి. ప్రకాష్ అన్న గారు అందరూ రుణపడి ఉంటాను పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు విజయవాడ నగరంలో 57వ డివిజన్లో 57వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ కరుణ అనే ఒక అమ్మాయి వారి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై రోజు గడవడమే కష్టమైన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే జనవాణి కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి కలిశారు. ఆర్థికంగా మేము బాగా చితికిపోయాము, మాకు రోజు గడవడం కష్టంగా ఉంది, మాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పి అడిగితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనవాణిలో ఉండి తప్పకుండా మీ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం వారిని తప్పకుండా మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడండి, పనిచేయండి, 4 డబ్బులు సంపాదించుకోవడం చెప్పి నేను కొంత ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి మరి వారి వెంటనే మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ నివసించే చోటే ఒక చిన్న షాపు అద్దె తీసుకోండి, దానికి కావలసిన సామాన్ అంతా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి వారి మాటలకు స్పందించి వెంటనే ఆదుకొని వారికి ఆర్థిక సహాయం చేశారు. ఆర్థిక సహాయం చేయగానే ఈ డివిజన్లో ఈ 57 డివిజన్లో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు అందరూ కూడా సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అందరూ కూడా మరి ప్రత్యేకంగా వారు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఒక షాప్ కూడా చూశారు. ఆ షాపును చూసి ఇవాళ మా అందరి చేత ఈ షాపును కూడా ప్రారంభం చేసి ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూడండి చెప్పి మాకు కూడా తెలియజేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విధంగా స్పందించడం చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా నాయకులు మేము తప్పకుండా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తారు, కానీ ప్రభుత్వంతో పాటు నేను సైతం అని చెప్పి ఆయన కూడా వ్యక్తిగతంగా సహాయం చేయడం అనేది
చాలా పెద్ద విశేషంగా మేము భావిస్తున్నాం. దీన్ని చూసి మనం కూడా తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని జన సైనికులు కూడా సమాజంలో ఈ విధంగా అట్టడుగున వర్గాల వారికి పేదవారికి కూడా చేయూతనివ్వడం కోసం తప్పకుండా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి అమ్మిశెట్టి వాసు గారు కానీ మండలి రాజేష్ గారు కానీ అలాగనే ఈ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి వంశీ కానీ అలానే మన కూటమి నాయకులు మిత్రుడు స్థానిక నాయకులు డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం రమణ గారు ఈ డివిజన్ జనసేన అధ్యక్షులు పైల ప్రకాష్ గారికి ఇంకా వేరే మహిళలకి అందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు సామనేని ఉదయభాను గారికి, అట్లాగే మండల రాజేష్ గారికి, వంశీ గారికి, ఈ డివిజన్ అధ్యక్షుడు ప్రకాష్ గారికి, మరి కరుణా గారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎవరు సాయం చేయక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి జనవాణిలో భానుగారు చెప్పినట్టు అర్జీ పెట్టుకుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉండి అమ్మ మీకు ఏం కావాలి అంటే ఏదో ఒక ఆర్థిక సాయం డబ్బుల రూపంగా కాదండి, మేము ఏదో ఒక వ్యాపారం చేసుకుంటామంటే మీరు ఏ వ్యాపారం చేసుకుంటారో ఆ వ్యాపారానికి సంబంధించిన అన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తానని లోకల్ లీడర్లకు చెప్పి ఇక్కడ షాప్ ఒకటి చూసి ఈ ఆర్థిక సాయం చేసి ఒక కుటుంబాన్ని ఆదుకున్నటువంటి గొప్ప మనసున్న మహారాజు మా పవన్ కళ్యాణ్ గారు. చూస్తూ ఉన్నాం, పరిపాలన చూస్తూ ఉంటే చాలా గొప్పగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆయన మాట ఇచ్చి ఆ మాట మీద మరి ప్రతి పేదవారిని కూడా ఆదుకునే విధంగా మరి చేయటం, దానికి సహకరించినటువంటి జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలకి వీర మహిళలకి అందరికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి జనవాణి ప్రోగ్రాంకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా 57వ డివిజన్ నుంచి మన కరుణ గారు పార్టీ ఆఫీస్కి రావడం, అదే సందర్భంలో మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆవిడని చూసి ఆడబిడ్డ కష్టాన్ని చూసి ఆయన కరిగిపోయి వెంటనే ఆ ఆడబిడ్డకు సాయం అందించాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి మన పిడుగు హరిప్రసాద్ గారికి చెప్పడం, హరిప్రసాద్ గారు వెంటనే మాకు చెప్పడం, వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా ఆవిడకి ఆర్థిక సహాయం అందించాలి, ఆవిడకి ఏదో ఒక రోజు సహాయం కాకుండా ఆవిడ ప్రతి నెల ఆవిడకి ఇన్కమ్ వచ్చేలాగా చూడమని చెప్పడం, స్థానిక నాయకులతో మాట్లాడి మేము ఇక్కడ రైసు కూరగాయల షాపు పెట్టించడం, దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆర్థిక నిధులు పంపించి ఆవిడకి ఆ రైసు కూరగాయల షాప్ పెట్టుకుంటాకి ఆయన తోడ్పాటును అందించారు. రాష్ట్రంలోనే కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే ఏకైక నాయుడు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని లక్షల మందికి సహాయం అందిస్తున్న ఏకైక నాయకుడు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా మనకు తోసిన దాంట్లో కష్టాల్లో ఉన్న వారికి మనం చేయూతనివ్వాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఈ షాపు ఓపెన్ చేసామంటే మన డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసిన షాప్ కాబట్టి లోకల్గా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరినీ నేను కోరుకుంటున్నాను, మీరందరి తోడ్పాటు ఎల్లవేళలా ఈ షాప్ కానీ ఆ కరుణా గారికి కానీ ఉండాలని. ఎందుకంటే సాక్షాత్తు మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టించిన షాప్ కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు కూరగాయలు కానివ్వండి అలాగే రైస్ కానివ్వండి ఇక్కడే పర్చేజ్ చేసి ఆవిడకి మనం చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ ఆఫీసు మంగళగిరిలో జనవాణి కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 57వ డివిజన్ చీకటి కరుణా గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆమె ఆర్థిక పరిస్థితి బాగోక ఆమెకి పూట గడవని పరిస్థితిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. ఆయన అనుకోకుండా ఆమెకి తారసపడటం, ఆమె ఎన్నో జన్మల పుణ్యం ఆమెకి, ఆయన తారసపడటం, ఆయనకి స్పందించి ఏదో ఒకటి ఆమెకు సాయం చేయాలి, ఏదో సాయం చేస్తే ఒక ఎంతో కొంత డబ్బులు ఇస్తే అది అందరితోనే అయిపోతుంది, అలా కాదు ఆమె జీవనం మొత్తం సాగాలి, ఆమె జీవితం చాలా బాగుండాలనే ఉద్దేశంతో ఆమెకి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ఆమెకి రైస్ షాపు కూరగాయల షాపు ఇవి ఏంటి నిత్యావసర వస్తువులు. మిగతా బిజినెస్ ఏదైనా సరే ఒక టైం ఉంటుంది, ఒక టైం బిజినెస్ ఉండకపోవచ్చు. ఈ రైస్ అని కానీ కూరగాయలు కానీ రోజు బిజినెస్ అని ఆయన ఈ షాప్ పెట్టమని ఆమెకి చెప్పడం జరిగింది. ఆయన పిలుపు మేరకు
మేమందరం ఒక సెంట్రల్ నియోజకవర్గం కానీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి కానీ అందరం స్పందించి ఆమెకి కరుణ గారికి మనం చేయడం జరిగింది. ఇలాంటి సాయం చేయాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అయితే ఎవరైనా ప్రభుత్వ పరంగా చేస్తారు, కానీ ఆయన సొంత నిధులతో చేయాలని ఆయన తలంపును మీ అందరూ ఇక్కడ సహకారం చేసి అందరం చేశాము. చాలా సంతోషం. అమ్మ కరుణ గారు చాలా పవన్ కళ్యాణ్ గారు మరీ చెప్పారు మీరు చాలా బాగా బిజినెస్ చేయాలి, మీరు 10 మంది ఆదర్శం అవ్వాలి, మీరు బాగా చేసుకోవాలి. జై జనసేన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్ దగ్గర జనవాణి కార్యక్రమంలో మరి మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాజరాజపేట నుంచి 57 డివిజన్ నుంచి కరుణ అనే ఆమె మరి ఆ జనవాణిలో తన యొక్క ఆర్థిక స్థితిగతులు తెలియజేసి తనకు ఏదన్నా షాప్ పెట్టి ఇస్తే నేను నా యొక్క కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయటం, మరి వారు వెంటనే హరిప్రసాద్ గారికి తెలియజేయగానే మరి ఆ రోజున మండల రాజు గారు మరి నాకు ఫోన్ చేసి ఇలాగా రాజరాజపేటలో ఒకసారి ఒక కరుణ అనే అమ్మాయి ఉంది అలాగా కొత్త ఇళ్ళ దగ్గర అంటే మరి ఆ రోజు మేము వెళ్ళి అమ్మాయిని కలవటం, మరి అమ్మాయి కూడా ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తే ఆ అమ్మాయి కూడా ఈజీగా వ్యాపారం చేయగలిగేది అన్నది రైసును ఇదని తెలియజేయటం, వెంటనే మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఆ మహిళకి షాప్ పెట్టించడానికి మరి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, అలాగే మా అమిశెట్టి వాసు గారు, మండల రాజు గారు, అలాగే జనసేన నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.